నమస్తే, వెల్కమ్ టు శ్రీ విఎన్ఆర్ న్యూస్. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పులిచెర్ల శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం బుధవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయంలో ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చనలు, పూజలు జరిపి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆలయ ధర్మకర్త గోటూరి మురళీమోహన్ రెడ్డి, గోటూరి వంశస్థులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ప్రధాన అర్చకులు మల్లేష్ భరద్వాజ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హరీష్ రెడ్డి, ఎంఈఓలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య పెద్ద ఎత్తున ప్రముఖులు, భక్తులు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని అత్యంత సుందరీకరణంగా అలంకరించారు. దీర్ఘమాయో దీర్ఘమాయరస్తు శ్రీ ప్రసన్న ఎల్లమ్మ జాత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు. शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतन्तीं तीर्थमायुर्मृतयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमेश्वर्यं शतञ्जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतन्तासविताधराणादु श्रीवर्चस्समाय समारोग्यं धान्यं धनं पशुपुत्रावं सतसंवत्सरं दीर्घमायुः. श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री एल्लम्म देवतानुग्रह प्रसादेन आयुर्भाग्य यशोबलाभिवृद्धिरस्तु धर्म समृद्धिरस्तु अखंड राज्याधिकार प्रसादस्तु धर्म समृद्धिरस्तु सदायुष्मान् भव दीर्घायुष्मान् भव वर्धस्वा. Nah,